Good morning, everyone. Welcome to Karthikeya IAS Academy. We Karthikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. And Heroes Current Affairs lo manam choose topic vachesi 6 nations call for immediate aid for Afghans. Okay, ma 6 nations, a nations amma, the Central Asian nations, like see here, Kazakhstan, Kyrgyzstan, like ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని కిర్గిజ్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తున్నారమ్మా. తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో 5 of the Central Asian countries. Okay, so along with India, South Asian country అయినా ఇండియా. సో ఇవి ఈ యొక్క మీటింగ్ లో ఏంటంటే పార్టిసిపేట్ చేయడం జరిగిందమ్మా. సో దీన్ని హోస్ట్ చేసింది ఇండియానే, ఎక్కడ ఢిల్లీలో. ఓకే, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఏంటంటే, సో ఈ సెంట్రల్ ఏషియన్ కౌంటర్ పార్ట్స్ ఏంటంటే ఈ మీటింగ్ ని హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి. సో ఈ హెడ్డింగ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్టర్నల్ మినిస్టర్, ఓకే, తాలిబాన్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యారమ్మా? లేదు. బట్ డిస్కషన్స్ అంతా రిగార్డింగ్ ఆఫ్ఘనిస్తాన్ జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎందుకు, ఓకే, ఈ 5 of the Central Asian countries అండ్ ఇండియాకి అంత ఇంపార్టెంట్? సో వీళ్ళ మధ్య రిలేషన్స్ కి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏ కీ రోల్ ప్లే చేస్తుంది, అది మనం ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఓకే, సో దానికన్నా ముందు అసలు ఒక 2 countries కి మధ్య రిలేషన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? సో ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే టు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఫర్ ట్రేడింగ్ పర్పసెస్, లైక్ ట్రేడ్ అండ్ కామర్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కానీ, లైక్ నాట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ ట్రేడ్ కి సంబంధించి కానీ. సో ఇలా రిలేషన్స్ అనేవి ఫస్ట్ 2 countries కి మధ్య చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే 2 countries కి మధ్య రిలేషన్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనెక్టివిటీ. ఓకే, సో ఈ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎయిదర్ మనకి సీ కనెక్టివిటీ అయినా ఉండాలి, లేకపోతే ల్యాండ్ యాక్సెస్ అయినా ఉండాలి. అయితే ఒక్కసారి ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ కి మన ఇండియాకి మధ్య ఏ కనెక్టివిటీ ఉందో ఒకసారి మ్యాప్ లో చూద్దాం. సీ హియర్, దిస్ ఈజ్ ఇండియా. దిస్ ఈజ్ ఇండియా. ఓకే, సో ప్రెసెంట్ ఎవరెవరమ్మా పార్టిసిపేట్ చేశారు? దిస్ తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్. సో ఈ 5 countries అనేవి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి ఈ సౌత్ ఏషియన్ కంట్రీ అయిన ఇండియాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఏంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా ఉందమ్మా? లేదు. ఓకే, సో ఇక్కడ కనెక్టివిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ల్యాండ్ యాక్సెస్ అయితే ఎయిదర్ ఫస్ట్ మనం పాకిస్తాన్ కి ఎంటర్ అవ్వాలి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎంటర్ అవ్వాలి. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ సో పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదో తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఆర్ కజకిస్తాన్ అనేది మనం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సరే, కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, కనెక్టివిటీకి పాకిస్తాన్, ఇదే మన యొక్క మెయిన్ ప్రాబ్లం. సో పాకిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియన్ రీజియన్ తో మనకి కనెక్టివిటీకి హెల్ప్ చేస్తుందా? ఖచ్చితంగా హెల్ప్ చేయదు. ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ రీజియన్, నేను ఆల్రెడీ ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్ సంబంధించి వీడియో చేశానమ్మా, ఒక్కసారి దాని అనాలిసిస్ అనేది చూడండి. ఓకే, ఎందుకంటే సెంట్రల్ ఏషియా రీజియన్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. చాలా ఎక్కువగా నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ అండ్ మోర్ ఓవర్ హైడ్రోకార్బన్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్న రీజియన్. సో మన ఇండియా ఆ యొక్క రిసోర్సెస్ కి యాక్సెస్ కోసం చాలా ట్రై చేస్తుంది. ఓకే, సో అందుకని చెప్పేసి సెంట్రల్ ఏషియాతో రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి ఇండియా చాలాగా ట్రై చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాకి సెంట్రల్ ఏషియన్ రీజియన్ కి డైరెక్ట్ గా సీ కనెక్టివిటీ కూడా లేదు అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ కనెక్టివిటీ కూడా లేదు. అయితే మనకి ఫస్ట్ హోప్ ఏంటంటే మనం పాకిస్తాన్ నుంచి
ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలిగితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిమైనింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి మనం వెళ్ళగలం. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, పాకిస్తాన్ మనకి యాక్సెప్టెన్స్ ఇవ్వదు కదా, యాక్సెస్ ఇవ్వదు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ ఇరాన్ లో మనకి చబహార్ పోర్ట్, ఓకే, సో చబహార్ పోర్ట్ అనేది ఆల్రెడీ మనం డెవలప్ చేస్తాం, ఆల్రెడీ ఇరాన్ లో ఉంటే మనం డెవలప్ చేస్తాం. ఎందుకు ఇక్కడ చబహార్ పోర్ట్ ని మనం డెవలప్ చేస్తే, సో మనం పాకిస్తాన్ నుంచి కాకుండా సో ఇక్కడ చబహార్ పోర్ట్ నుంచి ఇక్కడ సీ రూట్ ద్వారా ఇరాన్ వరకు చబహార్ పోర్ట్ వరకు మనం ట్రావెల్ అయ్యి త్రూ సీ రూట్ ఇక్కడ నుంచి ఏదర్ త్రూ రోడ్వేస్ ఆర్ రైల్వేస్ ద్వారా సో ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళి సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిమైనింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏంటంటే మనకి యాక్సెస్ దొరుకుతుంది. ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా, సెంట్రల్ ఏషియాకి ఇండియాకి మధ్య, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్య ల్యాండ్ కనెక్టివిటీ లేదు, సీ కనెక్టివిటీ లేదు. సో ఫస్ట్ ఉన్న ల్యాండ్ కనెక్టివిటీ ఏంటి, మనం వయా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిమైనింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి, సో మనకి పాకిస్తాన్ అనేది యాక్సెస్ అనేది ఇవ్వదు అని చెప్పేసి అని అనుకుంటే సో ఇరాన్ లో ఆల్రెడీ మనం డెవలప్ చేస్తున్న చబహార్ పోర్ట్ ఉంది కాబట్టి సో సీ రూట్ సీ కనెక్టివిటీ ద్వారా మనం చబహార్ పోర్ట్ కి ట్రావెల్ చేసి సో చబహార్ పోర్ట్ నుంచి త్రూ రైల్వేస్ ఆర్ రోడ్వేస్ ద్వారా ఏంటంటే మనం ఈ త్రూ ఆఫ్ఘనిస్తాన్ వయా ఆఫ్ఘనిస్తాన్ రిమైనింగ్ సెంట్రల్ ఏషియాకి రీచ్ అవడం. మీకు ఇక్కడ ప్రాబ్లం డౌట్ వస్తుంది, మేడం ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు, ఇరాన్ నుంచి డైరెక్ట్ గా ఇరాన్ నుంచి నేను తుర్క్మెనిస్తాన్ నుంచి ఉజ్బెకిస్తాన్ ఇలా ట్రావెల్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నుంచే వెళ్ళవలసిన నెసెసిటీ ఏముంది. ఓకే, హియర్ ఇక్కడ నుంచి సౌత్ పార్ట్ ఆఫ్ ఇరాన్ నుంచి నార్త్ పార్ట్ ఆఫ్ ఇరాన్ వెళ్ళడం అనేది ఎంత ఎఫెక్టివ్. ఓకే, సో see here, I'll erase it. Okay, see here, ఇది సౌత్ పార్ట్, ఇది నార్త్ పార్ట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి తుర్క్మెనిస్తాన్, మళ్ళీ తుర్క్మెనిస్తాన్ నుంచి ఉజ్బెకిస్తాన్, ఇది అసలు ఎఫెక్టివ్ గా ఉంటుందమ్మా. ఉజ్బెకిస్తాన్ గానీ లేకపోతే కజకిస్తాన్ గానీ సో ఇవన్నీ యాక్సెస్ ఉంది, ఓన్లీ తుర్క్మెనిస్తాన్ మాత్రమే ఇది యాక్సెస్ వస్తుంది, అది కూడా త్రూ లాంగ్ జర్నీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ చబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి వాళ్ళ యాక్సెస్ వచ్చింది అనుకోండి, సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ నుంచి ఉజ్బెకిస్తాన్ కి చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ నుంచి తజికిస్తాన్ ఈజీ. సో ఇక్కడ ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేసుకుని వచ్చేదానికన్నా ఇక్కడ యాక్సెస్ అనేది త్రూ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది రాదర్ దాన్ ఇరాన్. సో సౌత్ పార్ట్ ఆఫ్ ఇరాన్ నుంచి నార్త్ పార్ట్ ఆఫ్ ఇరాన్ కి ట్రావెల్ చేసే యాక్సెస్ కన్నా ఈ యాక్సెస్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకేమా, సో అందుకని చెప్పేసి దే ప్రిఫర్ త్రూ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇక్కడ ఇండియాకి రిమైనింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ ప్రొలాంగ్ అవ్వాలి, ఎక్స్టెండ్ అవ్వాలి, ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలంటే ఇక్కడ కోర్ ఏంటమ్మా, మనకి రిలేషన్స్ కి కోర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. ఐ చేంజ్ ద కలర్, వెయిట్, ఆఫ్ఘనిస్తాన్. సో అందుకే ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ ఈ టాపిక్ లోని ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఓకేమా, సో see here, let's come to that topic. Why Afghanistan is ఇంపార్టెంట్, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ అనేది మీకు అర్థమైంది కదమ్మా. సో సెంట్రల్ ఏషియాకి మనం వెళ్ళాలి అంటే మనకి డైరెక్ట్ గా ల్యాండ్ యాక్సెస్ లేదు, సీ యాక్సెస్ లేదు. సో ల్యాండ్ యాక్సెస్ అయినా వయా పాకిస్తాన్ వెళ్ళినా మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచే వెళ్ళాలి, వయా ఇరాన్ నుంచి వెళ్ళినా సరే మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియాతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, ప్రొలాంగ్ చేసుకోవాలన్నా, ఎక్స్టెండ్ చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క లైక్ ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది పొజిషన్. సో తాలిబాన్స్ అనేది ఆక్యుపై చేసిన తర్వాత ఓకే అసలు చాలా స్టెబిలిటీ అనేది కోల్పోయింది, చాలా డీస్టెబిలైజ్ గా ఉంది. ఓకే, సో ఫస్ట్ సో ఆఫ్ఘనిస్తాన్ ని మనం స్టెబిలైజ్ చేసి అప్పుడు రిలేషన్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ మనం మాట్లాడి దెన్ వీ హ్యావ్ టు కోరిలేట్. సో రిమైనింగ్ సెంట్రల్ ఏషియా కంట్రీస్ తో ఏంటంటే మనం రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో దట్స్ వై ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో స్టెబిలిటీ అనేది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో see here, ఆఫ్ఘనిస్తాన్ లో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది బోత్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దేర్ ట్రేడ్ కనెక్టివిటీ. ఓకేమా, సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్ స్ట్రెంగ్తెన్ వయా
ఆఫ్ఘనిస్తానే వెళ్ళగలగాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ట్రేడ్ రిలేషన్స్ కనెక్టివిటీ ఒకటేంటమ్మా, సో పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ చెప్పాను, సెంట్రల్ ఏషియా మ్యాప్ చూపించాను. ఇంకొకటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా వెళ్ళగలగాలి. ఓకే, సో ఇరాన్ నుంచి మనం, సో ఈ పైప్ లైన్స్ వస్తే నేను దీని గురించి మాట్లాడతానమ్మా. ఓకే, సో చబహార్ పోర్ట్ గురించి నేను మీకు మాట్లాడడం జరిగింది. ఓకే, సో అందుకని ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏం చెప్తున్నాయి, సో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో మనకి స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం వీళ్ళు ఏం మాట్లాడారు, సి హియర్. బ్రాడ్ కాన్సెన్సస్ అంటే లైక్ నథింగ్ బట్ టాక్స్ ఆర్ అగ్రిమెంట్ అనుకోవచ్చు. ఓకే, ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఈ మీటింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడడం అయితే జరిగిందంటమ్మా. ఓకే, టు ప్రొవైడ్ ఇమీడియట్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ కి. ఓకే, సో మన ఇండియా కూడా ఏంటంటే మనం వీట్ సప్లై, ఆల్రెడీ వీట్ అనేది త్రూ ఎయిర్లైన్స్ ద్వారా సప్లై చేయడం జరిగింది. బట్ త్రూ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రైల్వే ట్రాన్స్పోర్ట్ గురించి ఏంటంటే మనకి ఇంకా పాకిస్తాన్ నుంచి సో మనకి యాక్సెసిబిలిటీ అనేది ఇంకా కంప్లీట్ గా రాలేదమ్మా. సో అందుకని చెప్పేసి మనం ప్రామిస్ చేసిన కంప్లీట్ టార్గెట్ ని ఏంటంటే మనం ఇంకా కంప్లీట్ గా అచీవ్ చేయలేదు. ఓకే, బట్ కొంతవరకు అయితే మనం ఆల్రెడీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ లో మనం ఆల్రెడీ వీట్ అనేది సప్లై చేయడం కూడా జరిగింది. ఓకే, సో వీట్ అనేది కాదు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ కి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ తాలిబాన్స్ చేతిలో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కంబాట్ టెర్రరిజం అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. అది ఒక హబ్. ఆఫ్ఘనిస్తాన్ అనేది టెర్రరిజం కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇల్లీగల్ ట్రాఫికింగ్స్ కానీ, సో అది ఒక హబ్ గా క్రియేట్ అవ్వకూడదు. సో దాన్ని ఏంటంటే దానికి ఎగెన్స్ట్ గా మనం ఉండాలని చెప్పేసి దానికి సంబంధించిన లైక్ అకౌంట్స్ కూడా, లైక్ టాక్స్ అనేవి కూడా జరిగాయమ్మా. ఓకే, అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ రోల్ ఆఫ్ యుఎన్. ఓకే, సో ఈ ఆఫ్ఘనిస్తాన్ లో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఓకే యుఎన్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేయాలి. దానికోసం మనం అందరం కలిసి యుఎన్ ని ప్రెషర్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ స్టెబిలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, అండ్ ప్రిజర్వింగ్ రైట్స్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ అదర్ ఎథనిక్ గ్రూప్స్. ఉమెన్ కి, చిల్డ్రన్ కి, అదర్ ఎథనిక్ గ్రూప్స్ ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళ రైట్స్ ని ప్రిజర్వ్ చేయడానికి కూడా మనం యాక్షన్ ప్లాన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి. సో కంప్లీట్ గా వీళ్ళందరూ దేనికోసం ఇదంతా, ఆఫ్ఘనిస్తాన్ ని స్టెబిలైజ్ చేయడానికి. ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలైజ్ అనేది ఇండియాకి, సెంట్రల్ ఏషియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దేర్ ట్రేడ్ రిలేషన్స్. వాళ్ళ యొక్క ట్రేడ్ రిలేషన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ రావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ని స్టెబిలైజ్ చేయాలి. దెన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటంటే ఈ డీల్స్ మాట్లాడి దెన్ దే వాంట్ టు ఎన్హాన్స్ దే కోఆపరేషన్. ఓకే అమ్మా, సో మీకు కంప్లీట్ కోర్ ఆఫ్ ద టాపిక్ నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, సో కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూసి రిమైనింగ్ ఫ్యాక్ట్స్ కూడా మనం చూద్దాం. ఈ గ్యాస్ పైప్ లైన్ ఏంటి, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏంటి, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఆర్ ఇండియన్ రిలేషన్స్. మన ఇండియా రిలేషన్స్ ట్రేడ్ పరంగా మనం అనాలిసిస్ అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సి హియర్. సో ప్రెసెంట్ ఏంటి, నీడ్ ట్రూలీ రిప్రజెంటేటివ్ ఇన్క్లూజివ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఖచ్చితంగా ఓకే ఇన్క్లూజివ్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ లో కావాలి. ఓకే, ఆల్ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేస్తూ, ఆల్ ఎథనిక్ గ్రూప్స్ ని కన్సిడర్ చేస్తూ, ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కన్సిడర్ చేస్తూ ఒక ఇన్క్లూజివ్ గవర్నమెంట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఖచ్చితంగా రావాలి. ఓకే, సో అది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఓకేమా, అయితే ఇట్ ఈస్ ద థర్డ్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ మీటింగ్, ఇట్ ఈస్ ద థర్డ్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్. ఓకే, రిగార్డింగ్ దిస్ ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను కదమ్మా, హెడెడ్ బై జయశంకర్ గారు అండ్ పార్టిసిపేట్ చేసిన కంట్రీస్. ఓకే, సో సీ హియర్. అయితే వీళ్ళు ఫారెన్ మినిస్టర్స్ వచ్చారు కదమ్మా ఇండియాకి, వాళ్ళ యొక్క డిప్యూటీ మినిస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ కి పంపించడం జరిగింది. ఎందుకు, ఆల్రెడీ అది కూడా ఆర్టికల్ రావడం జరిగిందమ్మా. ఓకే, సో వరల్డ్ పేజ్ లోనే. ఓకే, రిగార్డింగ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్. ఈ యొక్క ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్ కి సంబంధించి ఆర్గనైజేషన్ కోసం కూడా ఆల్రెడీ వాళ్ళ యొక్క డిప్యూటీస్ ని పాకిస్తాన్ కి పంపించడం జరిగింది. ఎవరు పంపించారు, దీస్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఓకే, అండ్ మోర్ ఓవర్
తుర్క్మెనిస్తాన్ తన యొక్క ఫారెన్ మినిస్టర్, ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఫారెన్ మినిస్టర్స్ అందరూ జరిగారు కదా, ఆ మీటింగ్ జరిగింది కదా, దానికన్నా ముందే ఓకే తుర్క్మెనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ తో మాట్లాడడం జరిగింది డైరెక్ట్ గా. ఓకే, ఇక్కడ డిప్యూటీస్ వెళ్ళారు, కానీ డిప్యూటీస్ వెళ్ళక ముందే ఆల్రెడీ మన ఇండియాకి రావటానికి ఓకే ముందే పాకిస్తాన్ తో ఏంటంటే బైలేటరల్ మీటింగ్ అనేది తుర్క్మెనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడారు, ఈ పాయింట్ అసలు నేను ఎందుకు రాశాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో సీ హియర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తపి ఓకే దిస్ ట్రేడ్ రిలేషన్, ఇది ఏంటమ్మా, ఇది ఒక గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ. ఓకే, గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ ఎవరికి ఎవరికి మధ్య, సి హియర్ తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఓకే, పాకిస్తాన్ అండ్ ఇండియా. సో ఇక్కడ సెల్లర్ తుర్క్మెనిస్తాన్. ఓకే, చెప్పాను కదా సెంట్రల్ ఏషియన్ రీజియన్ లో లాట్ ఆఫ్ నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో తుర్క్మెనిస్తాన్ అనేది సెల్లర్. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అనేది ఏంటంటే వీళ్ళు బయర్స్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఈ యొక్క నేచురల్ గ్యాస్ ఏంటంటే తుర్క్మెనిస్తాన్ వీళ్ళకి సెల్ చేస్తుంది. ఓకే, సో దీనికి కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏంటంటే తప్పి అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోవాలి ఈ టైంకి, బట్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే, సో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏంటంటే ఇది కంప్లీట్ అనేది ఇంకా జరగలేదు. సో దీని ద్వారా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఆయిల్ గ్యాస్ రిసోర్స్ లైక్ నేచురల్ గ్యాస్ అనేది అందుతుంది, పాకిస్తాన్ కూడా నేచురల్ గ్యాస్ అనేది వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఇండియా కూడా నేచురల్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, తుర్క్మెనిస్తాన్ ఎందుకు అంత అర్జెంట్ గా సో పాకిస్తాన్ కి వెళ్ళి మాట్లాడడం జరిగింది డీల్ అనేది, సి హియర్ ఆఫ్ఘనిస్తాన్ లో స్టేబుల్ కండిషన్స్ అనేది తుర్క్మెనిస్తాన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ పక్కన పెట్టండి. ఓకే, సో ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ తుర్క్మెనిస్తాన్ లో జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ముందు ఈ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఏంటంటే తుర్క్మెనిస్తాన్ చైనాకి, రష్యాకి కూడా అమ్మటం జరిగిందమ్మా. ఓకే, బట్ డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఓకే కంప్లీట్ గా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా మానేశారు. ఓకే, డ్యూ టు వేరియస్ డిప్లొమాటిక్ రిలేషన్స్, అవి మనం పక్కన పెట్టేస్తే. ఓకే, సో ప్రెసెంట్ తుర్క్మెనిస్తాన్ కి ఓకే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాతో రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుంచి వాళ్ళు జనరేట్ చేసుకునే రెవెన్యూ, ఎందుకు టారిఫ్స్ వేస్తూ ఉంటారు కదా. ఓకే, ఊరికి ఏమి ఇవ్వరు కదమ్మా, బిజినెస్ కదా, బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా టారిఫ్స్ అనేది వేస్తారు. ఓకే, సో కాబట్టి తుర్క్మెనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ లో డీస్టేబుల్ గా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు. సో ప్రెసెంట్ పాకిస్తాన్ ని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా ఏంటంటే వన్ స్టెప్ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఓకేమా, సో సి హియర్ తపి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి నేచురల్ గ్యాస్ కి వన్ ఆఫ్ ద సోర్సెస్ ఫ్రమ్ తుర్క్మెనిస్తాన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఇరాన్ తో రిలేషన్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి. ఓకే, అందుకే చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మన చేతిలో నుంచి వెళ్ళిపోవడానికి కూడా చాలా రీజన్స్ అనేవి నేను ముందు వీడియోస్ లో చెప్పాను. దానికి ఇంకొక రీజన్ కూడా ఉందమ్మా. ఓకే, సో ఆల్రెడీ ఇరాన్ కి, పాకిస్తాన్ కి, ఇండియాకి మధ్య ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఐపిఐ, ఇరాన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్. అయితే ఇక్కడ ఇరాన్ లో ఏంటంటే ఈ యొక్క గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, యాక్చువల్గా ఇది ఖాతర్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఖాతర్ నుంచి ఇక్కడ ఇరాన్ కి ట్రాన్స్పోర్ట్ అవడం జరుగుతుంది. సో త్రూ ఇరాన్, ఇరాన్ నుంచి ఏంటంటే మనకి వయా పాకిస్తాన్, సి హియర్ దిస్ రెడ్ లైన్ ఉంది కదా. ఓకే, సో దిస్ ఇరాన్ నుంచి మనకి పాకిస్తాన్, సో పాకిస్తాన్ నుంచి మనకి ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, సో ఇవన్నీ ప్రపోజ్ చేసిన యాక్చువల్ గా ప్రాజెక్ట్స్ అమ్మా, బట్ ఇది కూడా ఫైనల్ గా ఎండ్ అయితే అవ్వలేదు. ఓకే, అయితే ఇక్కడ ఇరాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఏంటంటే ఈ గ్యాస్ కనెక్టివిటీ అనేది యాక్చువల్ గా ఫస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఓకే, బట్ ఇండియా ఏంటంటే యుఎస్ చెప్పినట్టుగా విని ఇరాన్ ని దూరం పెడుతూ వస్తుంది. ఓకే, సో ఇరాన్ ని దూరం పెట్టుతూ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది కూడా ముందుకి సాగట్లేదు. ఈ టైంలో ఏంటంటే తుర్క్మెనిస్తాన్ ఈ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేసింది. సో ప్రెసెంట్ ఏంటంటే ఇండియాకి
2 ఇంపార్టెంట్ సోర్సెస్ ఉన్నాయి నేచురల్ గ్యాస్ కోసం. ఒకటి మనం ఇరాన్ నుంచి మనం కనెక్టివిటీ తెచ్చుకోవచ్చు. ఇంకొకటి తుర్క్మెనిస్తాన్ నుంచి కూడా మనం కనెక్టివిటీ తెచ్చుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయిన తుర్క్మెనిస్తాన్‌తో ఏంటంటే రిలేషన్ అనేది పెరగటానికి, ఇరాన్‌తో రిలేషన్ అనేది తగ్గించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే. యూఎస్ వైపు ఎక్కువగా ఇండియా అనేది ఇంక్లైన్ అవుతుంది. సో, దానికోసం అందుకే ఇండియా ఇరాన్‌తో ఈ ఆల్రెడీ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ అనేది ఉన్నప్పటికీ, ప్రపోజ్ చేసినప్పటికీ కూడా తుర్క్మెనిస్తాన్ ఆల్టర్‌నేటివ్ సోర్స్‌గా చూసుకుంది. దాని యొక్క నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఏంటి ఆ పైప్‌లైన్ లైక్ ఆ రిజర్వ్స్ కోసం. ఓకే. దాని యొక్క రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవ్వటానికి తుర్క్మెనిస్తాన్‌ని ఆల్టర్‌నేటివ్‌గా చూసుకుందన్న భయం కూడా ఇరాన్‌కి ఉంది. సో, ఈ విధంగా ఆల్రెడీ ముందు ప్రపోజ్ చేసిన ఈ ఐపీఐకి దూరంగా ఇండియా వెళ్ళడం కూడా మనం ఇరాన్‌కి స్లోగా దూరం అవుతున్నామన్న భయం ఇరాన్‌కి ఆల్రెడీ కలిగిందమ్మా. ఓకే. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ థింగ్ అందుకే చబహార్ పోర్ట్ దూరంగా వెళ్ళింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్‌లైన్‌ని కూడా మనం కొంచెం ప్రొసీడ్ అవ్వలేదు ముందుకి. దానికి ఆల్టర్‌నేటివ్‌గా తుర్క్మెనిస్తాన్ నుంచి మనం తెప్పించుకుంటున్నామన్న భయం కూడా ఇరాన్‌కి ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకో ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను. సీ హియర్. యాక్చువల్‌గా మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్. సీ హియర్. ఈ రోజు నా సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఓకే. సో, పాకిస్తాన్. సీ హియర్. ఇక్కడి నుంచైనా వయా పాకిస్తాన్. ఓకే. ఈ ఐపీఐ ప్రాజెక్ట్ కైనా వయా పాకిస్తాన్ అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క తబీ ప్రాజెక్ట్ కైనా వయా పాకిస్తాన్‌కే మనకి గ్యాస్ కనెక్టివిటీ అనేది రావాలి. పైప్‌లైన్ కనెక్టివిటీ. సో, పాకిస్తాన్ అనేది మనకి ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, దాన్ని మనం ఎన్‌కౌంటర్ చేయాలి అంటే ఓకే. అదర్ సోర్స్ కూడా మనం వెతుక్కున్నాం. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా ల్యాండ్ యాక్సెస్ నుంచి అయితే మనకి పాకిస్తాన్ కావాలి. ఓకే. సో, ల్యాండ్ యాక్సెస్ కాకుండా అండర్ వాటర్ నుంచి ఏంటంటే మనం గ్యాస్ కనెక్టివిటీ అనేది తెచ్చుకోవడానికి కూడా ఈ డీల్ అనేది మాట్లాడుకోవడం జరిగింది. ఓకే. సో, హియర్ ఒమన్ నుంచి అండ్ ఇరాన్ నుంచి వీళ్ళేంటంటే కనెక్టివిటీ అనేది అండర్ వాటర్ నుంచి ఇక్కడ గుజరాత్‌కి అండర్ వాటర్ కనెక్టివిటీ అనేది ఇస్తామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో, ఇది కూడా కంప్లీట్‌గా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సో, పాకిస్తాన్ ఎప్పుడైనా ఇబ్బంది పడితే ఓకే. సో, ఇరాన్ నుంచి లైక్ ఇక్కడ డైరెక్ట్‌గా ఒమన్ నుంచి ఏంటంటే వీల్ కనెక్టివిటీ ద్వారా అండర్ వాటర్ కనెక్టివిటీ కూడా ఇండియా అనేది ప్రాజెక్ట్ మాట్లాడుకొని ఉంచింది. బట్ ఏ ప్రాజెక్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 100% కంప్లీట్ అవ్వలేదు. ఓకేమా? సో, ఒక్కసారి ఈరోజు ఈ వీడియో మళ్ళీ 2 టైమ్స్ చూడండమ్మా. కొంచెం ఏంటంటే జస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి తుర్క్మెనిస్తాన్ నుంచి పైప్‌లైన్ వస్తుంది. ఇరాన్ నుంచి కూడా పైప్‌లైన్ వస్తుందమ్మా. ఈ 2 పైప్‌లైను కూడా పాకిస్తాన్ నుంచే వస్తుంది. అందుకని ఆల్టర్‌నేటివ్‌గా ఈ అండర్ వాటర్ పైప్‌లైన్ అనేది కూడా ప్రాజెక్ట్ ముందుగా ఇండియా చూసి పెట్టుకుంది. ఇది ఫస్ట్ థింగ్. సో, సెకండ్ థింగ్ చూద్దాం. ఓకే. ఇరాన్ ఏమంటుంది? ఓకే. ఇక్కడి నుంచి సీ హియర్ ఈ పైప్‌లైన్ నుంచి మనం చూసుకుంటే ఇరాన్‌కి పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అండర్ వాటర్ నుంచి కనెక్టివిటీ అనేది ఇరాన్‌కి ప్రాబ్లమ్ లేదు. ల్యాండ్ యాక్సెస్ ద్వారా గాని ఇరాన్‌కి ప్రాబ్లమ్ లేదు. బట్ ఎప్పుడైతే తుర్క్మెనిస్తాన్ నుంచి మనం పైప్‌లైన్ తెచ్చుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేయడం ఈ తపి ప్రాజెక్ట్ ఇరాన్ మనకి దూరం అవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే. సో, ఇరాన్‌కి మనకి మధ్య రిలేషన్స్ అనేవి మెల్లమెల్లగా దూరం అయ్యాయి. ఓకే. సో, ఇప్పుడు తుర్క్మెనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్‌తో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ మనకి పాకిస్తాన్‌కి రిలేషన్స్ అనేవి స్లోగా ఈ మధ్య కొంచెం స్ట్రెంథెన్ అవుతున్నాయి. సో, ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో స్టేబుల్ కండిషన్స్ అనేవి లేవు. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో స్టేబుల్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఓకే. తుర్క్మెనిస్తాన్ పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు ఈ యొక్క పైప్‌లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రెంథెన్ ఎందుకంటే ఇది ఓన్లీ మిగతా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్‌తో సంబంధం లేదు కదా! ఓన్లీ తుర్క్మెనిస్తాన్‌కి దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఓకే. అందుకే తుర్క్మెనిస్తాన్ యొక్క ఎక్స్‌టర్నల్ మినిస్టర్ ఏంటంటే ఫస్ట్ పాకిస్తాన్‌కి వెళ్లి దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది. మీకు అయితే వీళ్ళు వెళ్లి మాట్లాడారు దీని గురించి అని ఎక్కడ రాసి ఇవ్వలేదమ్మా. కంప్లీట్ దేని గురించి అయ్యుంటని చెప్పేసి మనం అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, సీ హియర్ ఇక్కడ కనెక్టివిటీ ఇది ఆల్రెడీ చెప్పాను కదమ్మా. ఓకే. ఇండియా నుంచి చబహార్ పోర్ట్ నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిమైనింగ్ కంట్రీస్‌కి వెళ్ళటానికి. ఓకే. సో, సెంట్రల్ ఏషియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, వీళ్ళేంటంటే సెంట్రల్ ఏషియాకి, ఇండియాకి మేజర్‌గా 4 అవుట్‌కమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఈస్ కామర్స్. ఎవరైనా ఓకే. ఈ 4 అందరికి తెలిసినవే. కెపాసిటీ ఎన్హాన్స్‌మెంట్, కనెక్టివిటీ, కాంటాక్ట్స్. ఈ 4 సీస్ గురించే ఏ 2 కంట్రీస్ మధ్య అయిన రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా ఎన్హాన్స్ చేసుకోవడానికి
ట్రై చేస్తారు. ఓకే, అండ్ ఫ్యూచర్ లో ఫర్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఎంతవరకు తీసుకెళ్తారు అనేది సో కమింగ్ డేస్ లో మనం చూడాలి. అయితే ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య రిలేషన్స్ అనేవి ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ముందుకు వెళితే అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ ఏషియాతో రిలేషన్స్ మనం బోల్స్టర్ చేసుకుంటున్నాము అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్ తో రిలేషన్స్ కూడా మనం బోల్స్టర్ చేసుకుంటున్నట్టే. ఓకే, సో సెంట్రల్ ఏషియన్ కనెక్టివిటీకి మనం ఎన్హాన్స్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా బోల్స్టర్ అవుతుంది. సో ఎందుకు సి హియర్, ఇక్కడ ఈ పైప్ లైన్ ఇరాన్ నుంచి అవ్వచ్చు, తుర్క్మెనిస్తాన్ అవ్వచ్చు, ఈ పైప్ లైన్ మనకి వయా పాకిస్తానే మనకి రావాలి. ఓకే, సో ఇది ఒక బేసిస్ గా ఉంటది. ఓకే, ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్ స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్యాక్స్ యాజ్ ఎ బేస్. ఓకే, వీళ్ళ పాకిస్తాన్ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలన్నా, ఇండియా యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్ స్ట్రెంథన్ అవ్వడానికి ఇది ఒక బేస్ గా కూడా యాక్ట్ చేస్తది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇరాన్ నుంచి మనం ఆల్టర్నేట్ సోర్స్ తీసుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. సో మనకి పైప్ లైన్ కనెక్టివిటీకి అవ్వచ్చు, రిమైనింగ్ ట్రేడ్ కనెక్టివిటీకి అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ కనెక్టివిటీకి చూసాం అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకొక సోర్స్ ఉంది, ఏంటి, అండర్ వాటర్ సోర్స్ ఉంది. ఓకే, సో పాకిస్తాన్ తో మనం బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఈజీగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏంటంటే చాలా ఈ ఇబ్బందులు పెడితే మనకి ఈ అండర్ వాటర్ ప్రాజెక్ట్ ని ఏంటంటే మనం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళగలం ఇరాన్ తో మాట్లాడుకొని. ఇంకొకటి ఏంటి, పాకిస్తాన్ నుంచే వెళ్ళవలసిన నెసెసిటీ లేకుండా ఇక్కడ చబహార్ పోర్ట్ ని కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా తోకాడిస్తే ఇరాన్ తో మనం రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేసుకుని సెంట్రల్ ఏషియాకి ఈజీగా వెళ్ళవచ్చు యాక్సెస్. సో అందుకని చెప్పేసి పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇది ఇష్టం లేని పాకిస్తాన్ ఓకే, సో ఖచ్చితంగా దాని నుంచి ల్యాండ్ యాక్సెస్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఏంటి, ఆటోమేటిక్ గా దీని యొక్క ఎకానమీ కూడా, పాకిస్తాన్ యొక్క ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే త్రూ డ్యూటీస్ అండ్ టారిఫ్స్ ద్వారా ఏంటంటే దాని యొక్క ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇక్కడ పాకిస్తాన్ నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండియా అనేది దాని ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ పెట్టేసుకుంది. ఓకే, సో ఎలాగైనా అది ట్రేడ్ అనేది సెంట్రల్ ఏషియాతో కంటిన్యూ చేసేస్తుంది. అది నేను ఇస్తే సో వరల్డ్ ప్లాట్ఫామ్ లో సో నేను యొక్క ఇండియా కోఆపరేట్ చేస్తున్న నేషన్ గా కూడా నేను కనిపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నా ఎకానమీ కూడా బూస్ట్ అవుతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ అవడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేమా, అసలు వీళ్ళు ఎందుకు మీట్ అయ్యారు అనేది మీకు అనాలిసిస్ చెప్దామని చెప్పేసి టాపిక్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఓకే, ఐ థింక్ సో మీకు టాపిక్ అనేది క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకున్నాను. సెంట్రల్ ఏషియాతో ఇండియాకి రిలేషన్ ఇంపార్టెంట్, బట్ సో దానికోసం ఇక్కడ హార్డ్ కోర్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచే మనం సెంట్రల్ ఏషియాకి కనెక్టివిటీ అనేది వెళ్ళగలం. ఓకే, సో అందుకని ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఏంటంటే వీళ్ళ మధ్య టాక్స్ అనేవి జరిగాయి ఫస్ట్ థింగ్. ఓకే అమ్మా, అండ్ మోర్ ఓవర్ ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ గురించి ఏంటంటే మేము నెక్స్ట్ మీకు ఇంకొక టాపిక్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో ఇక్కడ ఏంటి, యాక్చువల్ గా మనం ట్రెడిషనల్ రూట్ ఏంటంటే సి హియర్, ఓకే మనం సి హియర్ ఇంత ట్రెడిషనల్ రూట్ లో ఏంటంటే వెళ్ళవలసి వస్తుంది రష్యాకి. ఓకే, సో రష్యాకి ఇంత లైక్ యూరోపియన్ నేషన్స్ ఏంటంటే ఇంత రిలేషన్స్ వెళ్ళడానికి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మనం ఇక్కడ ఇరాన్ చబహార్ పోర్ట్ తో గానీ మనం డెవలప్ చేసుకుంటే సో మనకి ఇక్కడ రష్యాతో వెళ్ళటానికి కానీ లేకపోతే ఏంటంటే యూరోపియన్ నేషన్స్ కి వెళ్ళటానికి కానీ ఈజీగా స్కోప్ ఉంటుంది. సి హియర్ ఇంత లాంగ్ జర్నీ చేసేదానికన్నా ఇంత షార్ట్ జర్నీ చేయడం అనేది మనకి చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో అందుకని మీరు ఇరాన్ లో చబహార్ పోర్ట్ డెవలప్మెంట్ అనేది చెయ్యండి, ఎందుకంటే అక్కడి నుంచి మాకు యాక్సెస్ దొరుకుతుంది, సెంట్రల్ ఏషియానికి యాక్సెస్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది మా. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. సో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.